ఒకప్పుడు సామాన్యుల వాహనంగా వెలుగొందిన సైకిల్పై అక్కడి ప్రజలు ఇప్పటికీ మక్కువ చూపుతూనే ఉన్నారు. వీధి చివరిలోని దుకాణానికి వెళ్లేందుకు సైతం బైక్ను వినియోగిస్తున్న ఈ రోజుల్లో అక్కడ సైకిల్ను సవారీ రోజు జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ కథను చూడాల్సిందే. చూశారుగా, ఏ కూడలిలో చూసినా రోడ్డుపై 100 ద్విచక్ర వాహనాలు కనిపిస్తే 10కి పైగా సైకిళ్లు దర్శనమిస్తున్నాయి. సైకిల్పై వచ్చే వారిలో 6 పురుషులుంటే 4 మహిళలు కనిపిస్తున్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లలే కాదు, వివిధ పనులకు వెళ్లే పెద్దలు, గృహిణులు సైకిల్ వాడకాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇందులో ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా? చాలా మంది ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కువగా వాడుతున్న ఈ రోజుల్లో కూడా మచిలీపట్నంలో మాత్రం సైకిల్ సవారీయే సూపర్ అని స్థానికులు అంటున్నారు. వాస్తవానికి ఎక్కువగా ద్విచక్ర వాహనం వాడితే వెన్నునొప్పి, ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. వాహనం నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పర్యావరణం దెబ్బతింటోంది. సైక్లింగ్ తో ఒత్తిడి, ఊబకాయం, కీళ్లు, మోకాళ్ల నొప్పులు వంటివి తగ్గుతాయి. రక్త ప్రసరణ బాగా జరిగి గుండె సంబంధిత వ్యాధుల వంటివి దరిచేరవని అంటున్నారు. సైకిల్ వినియోగం పెంచాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకేనేమో మచిలీపట్నంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ సైకిల్ కనిపిస్తోంది. చిన్న చిన్న అవసరాలకు ద్విచక్ర వాహనాలు వాడటం తగ్గించి యువత కూడా సైకిల్ తొక్కేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. 60 ఏళ్లు వచ్చినా ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే సైకిల్ తొక్కడమే కారణమని పలువురు చెబుతున్నారు. సైకిల్ వినియోగించటం వల్ల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని అంటున్నారు. హౌస్ వైఫ్ 3 years నుంచి తొక్కుతాను. యూజ్ అంటే కూరగాయలు తీసుకురావడానికి, బయట ఏదైనా పని ఉన్నా చూసుకుని రావడానికి. నేను సంవత్సరం పాటు నుంచి సైకిల్ తొక్కుతున్నాను. సైకిల్ అయితే ఈజీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు. 85 నుంచి అటిపల్లికి వెళ్ళిపోతాం. అటిపల్లికి వెళ్ళి మన బల్లి మీద వ్యాపారస్తులకి వేస్తా ఉంటాం అన్నమాట. దగ్గర మంచిదంతా సైకిల్ నా ఎమ్మకటే ఉంటది. కొద్దిగా ఒంట్లో కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి తొక్కుతూనే ఉన్నాం. ఆరోగ్యంగానే ఉన్నాం, మనకేం ట్రబుల్స్ లేవు. బందరు వాసులను స్ఫూర్తిగా తీసుకుని కృష్ణా జిల్లాలో సైకిల్ను ఎక్కువ మంది వినియోగిస్తే జిల్లాలో కాలుష్యం తగ్గడంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల ప్రతి చిన్న పనికి కూడా ప్రస్తుతం మనం ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నాం. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం వస్తుంది. సైకిల్ తొక్కడంటూ కూడా వైద్యులు సూచనలు చేస్తున్నప్పటికీ చాలామంది కూడా సైకిల్ తొక్కడాన్ని కొంత నామోషిగానో లేకపోతే సమయాభావం వల్ల సైకిల్ తొక్కడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నంలో మాత్రం ఎక్కువ మంది సైకిల్ తొక్కడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ సైకిల్ తొక్కడం వల్ల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండడంతో పాటు ఆర్థిక వెసులుబాటు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తాము ఎక్కువ శాతం సైకిల్నే వినియోగిస్తామంటూ కూడా బందర్వాసులు చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా, మచిలీపట్నం.